అమ్మమ్మ అంతిమ పర్వం. శాంభవి ముద్ర. అమ్మకు ఇప్పటికి 17 నెలల 15 రోజులు. అమ్మ ఇప్పటికి ఒకసారి తనంతట తాను అన్నములో నోటిలో పెట్టుకున్నది. మరొకసారి తెనాలిలో అమ్మ మేనమామ శ్రీ చంద్రమౌళి సీతారామయ్య గారు అమ్మకు అన్నం పెట్టారు. ఇంతవరకు ఈ 2 సార్లే. మరిడమ్మ గారు ఇంటిలో ఎప్పుడూ సత్కాలక్షేపం చేస్తూ ఉండేది. అమ్మకు ప్రతీదీ అర్థం అవుతూనే ఉండేది. ఒక రోజున అమ్మ ఏదో ఆలోచిస్తున్నట్లుగా తల కింద చెయ్యి పెట్టుకుని గుండె మీద చెయ్యి వేసుకుని వెల్లకిలా పడుకుంటుంది. బాపట్ల నుంచి అదే సమయంలో చంద్రమౌళి చిదంబరరావు గారు, అమ్మకు చిన్నతాత, పెంచినవారు, వచ్చి అమ్మను చూచి, ఏమీ ఈమె దీర్ఘాలోచన నిమగ్నురాలై ఉన్నదే అని అమ్మను పైకెత్తుకుని ముద్దు పెట్టుకుని, చాలా ప్రశాంతం, చల్లని మూర్తి, మంచి యోచన అని అంటారు. అయినా ఎందుకు నేను ఎత్తుకోవటం? లక్ష్మిని ఎత్తుకునే చాలా విచారపడ్డాను. ఎవరిని అలవాటు చేసుకోకూడదు. లక్ష్మి అనగా అమ్మకు గతించిపోయిన అక్కగారు. అమ్మకు రాఘవరావు అనే అన్నగారు గలరు. చిదంబరరావు గారు అమ్మను ముద్దు పెట్టుకుని దించి వేస్తారు. అమ్మకు 19 నెలల వయస్సు. ఒకరోజు సాయంకాలం 5:30 గంటలకు ఇంటికి ఎదురుగా ఉన్న రాజమ్మ గారి ఇంటికి చిట్టి చిట్టి అడుగులు వేస్తూ వెళ్ళి దానిమ్మ చెట్టు కింద కూర్చుని నల్లగుడ్డు పైకి పోనిచ్చి అరమోడుపు కన్నుతో పద్మాసనం వేసి కూర్చొనెను. ఇంతలో బావినీళ్లకు వెళ్ళిన రాజమ్మ గారు వచ్చి అమ్మ పద్మాసనము చూడక ముఖము వంక చూచి, అమ్మో చిన్న బిడ్డ నెప్పి వచ్చినదని అమ్మ పైన బిందెడు నీళ్లు కుమ్మరించును. అయినను అమ్మ కదలదు. వెంటనే బిందె క్రింద పారవేయించి రాజమ్మ గారు నోరు కొట్టుకొని సమాధి స్థితిలో ఉన్న అమ్మను భుజం మీద వేసుకుని అమ్మ ఇంటికి తీసుకుని వెళ్ళును. పద్మాసనం మటులనే ఉండును. ఇది చూచి ఇంట్లో వారు వైద్యుల కోసము పరిగెత్తుదురు. మన్నవ కృష్ణశర్మ గారు వైద్యులు వచ్చి ఆయనయు అమ్మకు జబ్బుగా భావించి ఉల్లిపాయలు, జిల్లేడు రసము ముక్కులలో పోయిట, ఎగురు వేయుట మొదలగు చికిత్సలు చేయుదురు. చికిత్సలు చేసినప్పుడు జాగ్రత్త రాక తరువాత అరగంటకు అమ్మకు జాగ్రత్త వచ్చును. ఇది వైద్య ప్రభావమని అందరూ అనుకొందురు. 2 రోజులు అయిన తర్వాత అమ్మ తెనాలి వెళ్తారు. అక్కడ ఒక దానిమ్మ చెట్టు కింద నల్లగుడ్డు పైకి పోనిచ్చి అరమోడుపు కన్నుతో చేపనిద్ర మాదిరిగా ఎడమకాలును చాచి కుడికాలును వెనక్కు పోనిచ్చి దానిమ్మ పువ్వును చేతిలో పట్టుకుని ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఆగిపోయి కూర్చుని ఉన్న అమ్మను అమ్మ పెదతల్లి అన్నపూర్ణమ్మగా అమ్మ లేవబోయే సమయమునకు వచ్చి, ఎందుకమ్మా అట్లా కూర్చున్నావు అనగా, శాంభవి ముద్రలే అంటుంది అమ్మ. నీకెవరు చెప్పారమ్మా అని అన్నపూర్ణమ్మ గారు అడుగుతుంది. అమ్మ, మరిడమ్మ తాతమ్మ చెప్పిందిలే. అన్నపూర్ణమ్మ, చెప్పిందా? చేస్తుంటే చూచావా? అమ్మ, చేస్తుంటే చూచాను, అడగ్గా చెప్పింది అంటుంది అమ్మ. అన్నపూర్ణమ్మ గారు అమ్మను పిలిచి, రంగమ్మ తల్లి, పోయిన పిల్లలు పోయినా ఇంతవరకు అదృష్టవంతురాలవమ్మా, ఈ బిడ్డ చాలు. అమ్మమ్మ, తల్లి తెలివితేటల మీదనే తృప్తి పడదుగా, పనికి మాలిన వాళ్లైనా బిడ్డలే కదా, ఈ బిడ్డను చూచుకుని తృప్తి పడుతున్నా వాడిని చూచి దుఃఖపడవలసినదేగా. రాఘవరావు మావయ్య గురించి అంటూ అమ్మను దగ్గరకు తీసుకుని పొద్దుట నుండి పాలు అడగలేదు, తాగలేదు అని పాలిస్తుంది. అమ్మమ్మకు 4వ మాసం గర్భిణి. అమ్మ పాలు తాగుతూ అమ్మమ్మ ముఖం వంక చూచి 5 నిమిషాలు అయిన తర్వాత నాకొద్దు ఈ పాలు అని అమ్మమ్మ పొట్ట మీద చెయ్యి పెట్టి లేచి ఇటు వచ్చును. మళ్ళీ దానిమ్మ చెట్టు కిందకు వెళ్ళును. దానిమ్మ చెట్టు కింద కూర్చుని ఉన్న అమ్మను చూచి అమ్మమ్మ దగ్గరకు వచ్చి, ఎందుకమ్మా పాలు వద్దన్నావు అని అడుగుతుంది. అమ్మ, ఇంకొక అబ్బాయికి ఇవ్వు అనగానే అమాంతం అమ్మ దగ్గరకు వచ్చి తలను గుండెకు హత్తుకుని 2 ఆనంద బాష్పములు అమ్మ తలపై విడుచును. అమ్మమ్మ కళ్ళు తుడిచి మళ్ళీ వస్తా ఉండు అని వెళ్ళి వీధి అరుగుపై కూర్చుని వాకిట్లో ఉన్న రావి చెట్టును చూస్తూ దానిమీద ఉన్న గబ్బిళాలను వివరిస్తూ, వాళ్ళమ్మ వాటికి పాలిస్తుందా? వాళ్ళమ్మ వాటిని ఎత్తుకుంటుందా? మన అమ్మ ఎత్తుకున్నట్లు అని ఆలోచిస్తూ ఉండగా బజారున ఒక పంది పిల్లలు పరిగెత్తుతూ ఉంటాయి. ముందు పంది పరిగెత్తుతూ ఉంటుంది. తల్లిని పిల్లలు వెంబడిస్తున్నాయి గాని తల్లి పిల్లల్ని వెంబడించటంలా మన అమ్మ మనను వెంబడిస్తూ ఉంది. ఇదేనా మానవులకు జంతువులకు ఉండే తేడా? లేదు, అన్నింటిలోనూ అన్ని రకాలు ఉంటవి. సమయాన్ని బట్టి జరుగుతుంది. ఇదే స్థితి మనుషులలో కూడా ఉండవచ్చు. అన్నీ ఒకటే. మాతృత్వ ప్రకటన. అమ్మ వయసు 20వ మాసం.
తిరిగి అమ్మ మన్నవ గ్రామం ప్రయాణం. తెనాలి రైల్వే స్టేషన్కు ఒంటెద్దు బండి ఎక్కి ప్రయాణమైరి. దారిలో కాషాయి గుడ్డలు కట్టుకున్న ఘోషాయి కనపడి అమ్మమ్మతో, నీ బిడ్డ భగవంతుడు, నీకు జన్మలేదని అదృశ్యమాయెను. ఇంతలో బండికి ఎదురుగా వచ్చే బండి తగిలి బండిలో మనిషి బండిలో లేక కొట్టు వద్దకు పళ్ళకోసరము వెళ్ళగా బండి కాడి పైకి లేచి అమ్మ పడబోయినట్లుండి పడకుండా ఉందురు. కాడి మామూలుగా ఎద్దు మెడపైననే ఉండును. ఇంతలో బండివాడు వచ్చి బండిని తోలుకొని స్టేషన్కు తీసుకుని వెళ్ళి విడుచును. తెచ్చిన పళ్లలో 2 పళ్ళు అమ్మ బండివాని చేతిలో పెట్టును. బండివాడు అమ్మను ముద్దు పెట్టుకుని వెళ్ళిపోవును. ఇంతలో సైకిల్ వేసుకొని అమ్మ మేనమామ సీతారామయ్య గారు అమ్మమ్మను కలుసుకొనును. అమ్మమ్మ తమ్ముని చేతికి డబ్బులు ఇచ్చి, టికెట్లు తీసుకో నాయనా అని ముందు పంపుతుంది. అమ్మ చెయ్యి పట్టుకుని అమ్మమ్మ బ్రిడ్జి ఎక్కిపోతూ సగము దూరం పోయిన తర్వాత చెయ్యి వదిలిపెట్టి అమ్మను మరచిపోయి ముందు వెళ్ళును. తరువాత అమ్మ, కుంటి అబ్బాయి, గుడ్డి అమ్మాయి, ఇంకొక పాలిచ్చే తల్లి, పిల్ల కూర్చుని ఆడుకుంటుండగా వారి దగ్గర కూర్చును. అమ్మ తన చేతిలో డబ్బు ఉంటే ఎంతైనా వారికిద్దుని అనుకుని చేతి గాజు తీసి ఆమె చేతిలో, 3 బిడ్డల తల్లి అడుక్కుని గుడ్డి ఆమె పెట్టి, అమ్మ బయలుదేరి ఇక్కడే కూర్చుంటే గాజు కనపడకపోతే ఈ అమ్మాయిని కొడతారేమోనని ఊహిస్తూ వెళ్ళుచుండెను. ఇంతలో కంగారు పడుతూ అమ్మమ్మ ఎదురు వచ్చి అమ్మను ఎత్తుకొని పోగానే రైలు ప్లాట్ఫారం మీదకు వచ్చి ఉంటుంది. వెంటనే వెళ్ళి అమ్మ రైలులో ఎక్కుదురు. అమ్మను కూడా పెద్ద మనిషిగానే భావించి సీతారామయ్య గారు 2 పెద్ద టికెట్లు తెచ్చి అమ్మమ్మ చేతికి ఇచ్చును. అమ్మమ్మ గమనించక 2 టికెట్లు తీసుకొనును. ఇంతలో రైలు కూతవేసి బండి సాగుతుండగా, అక్కయ్య 2 టికెట్లు ఇచ్చా వస్తానని వెళ్ళిపోతారు. అప్పుడు అమ్మమ్మ 2 టికెట్లు చూసుకుని 2 ఎందుకని విసుగుతూ నవ్వుకుంటుంది. అమ్మతో, ఏమమ్మా నీవు పెద్ద మనిషివా, మామయ్య నీకు టికెట్టు తెచ్చాడమ్మా అంటూ అమ్మను పక్కన కూర్చోబెట్టుకుంటుంది. ఇంతలో అమ్మ టికెట్టు ఎవరికన్నా ఇవ్వరాదు అంటుంది. రైలు బండి చుండూరు స్టేషన్ చేరుతుంది. టికెట్ కలెక్టర్ అక్కడకు వచ్చును. అందరినీ వరుసగా అడుగుతూ ఉండగా బండి సాగి మోదుకూరు సమీపించును. ఎవరో గొలుసులాగి బండి ఆపుదురు. టికెట్ కలెక్టర్ ఈ పెట్టె నుండి దిగిపోవును. ఈ సమయంలో 20 సంవత్సరములు గల ఒక స్త్రీ ఈ పెట్టెలోకి వచ్చి కూర్చుండును. అమ్మ ఆమె వంక చూస్తూ అమ్మమ్మతో, ఆమెకి టికెట్టు ఉన్నదేమో అంటుంది. అమ్మమ్మ నవ్వుకుని ఆమెను పలకరించి, ఎందుకమ్మా ఇట్లా ఉన్నావని సంగతులన్నీ అడుగగా ఆమె కష్టములను గురించి చెప్పి, చివరకు టికెట్టు కూడా లేని స్థితి, వాడే రక్షకుడవుతాడని అనుకుంటున్నాను అనగానే కొంగున ఉన్న ఒక టికెట్టు ఆమె చేతికి ఇచ్చి, పోనీ మా ఇంటికి రా అమ్మా శాంతమ్మ, 10 రోజులు ఉండి వద్దు గాని. శాంతమ్మ, నాకు 3 పిల్లలమ్మా, వాళ్ళకు అడుక్కొచ్చి అయినా పెట్టాలిగా. నా భర్త గారికి ఒక ఊరిలో ఉండే ఉద్యోగము కాదుగా. అమ్మమ్మ, సరే నీ ఇష్టము, నీ పరిస్థితిని బట్టి చెప్పానని తన పమిటి చెంగును తల కింద పెట్టుకుని నిద్రపోతుంది. ఇంతలో అమ్మ తన 2వ చేతి గాజుని తీసి శాంతమ్మకిస్తుంది. స్టేషన్ రాగానే శాంతమ్మ గబగబా దిగిపోవును. అమ్మమ్మ 5 నిమిషములకు లేచి అమ్మను చంకబెట్టుకుని నిడుబ్రోలు స్టేషన్లో దిగును. వెంటనే తాతగారు, వెట్టివాడు, మోతాదు అందరూ కనపడతారు. దిగగానే అమ్మ చేతి వంక చూడగా గాజులు కనపడవు. అమ్మమ్మ ఆదుర్దాగా తాతగారితో చెప్పి బాధపడుతుంది. తాతగారు, పోతే పోనీలే, ఇంకా నయం, పిల్ల బాగా ఉంది, వాటిని గురించి ఆలోచిస్తావెందుకు, బండి ఎక్కు అని అందరూ బండి ఎక్కి వెళుచుండగా ఇప్పుడు 1000 లింగాల గుళ్ళు ఉన్న ప్రదేశంలో అమ్మమ్మతో బండి దిగి బయటకు వెళ్తానని అంటుంది. అమ్మమ్మ బండి దించి తీసుకుని వెళ్ళి ఇప్పుడు దేవాలయములు ఉన్న ప్రదేశంలో అమ్మను బయటకు కూర్చోబెట్టును. అచ్చట నీళ్లు లేవు. మరచెంబులో ఉన్న నీళ్లతో శుద్ధిపరచును. ఆ సమయంలో అమ్మ, ఇచ్చట బాగా ఉంది, మనం ఇచ్చట ఉందామా అని అమ్మమ్మతో అంటుంది. అమ్మమ్మ, ఇక్కడ ఇల్లు లేదుగా అమ్మ, మనం ఎట్లా ఉందాం? అమ్మ, మీరు వెళ్ళండి, నేను ఉంటా. అమ్మమ్మ, అమ్మ లేకుండా చిన్నపిల్లలు ఉండొచ్చా? అమ్మ, నువ్వు లేనప్పుడు నేనే అమ్మనై ఉంటాగా. అమ్మమ్మ ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ, ఏమి మాటలమ్మా, తాలు మాట లేదు. అమ్మ, తోలు నోరు కాదు కదూ, అందుకని తాలుమాట లేదు. అమ్మమ్మకు ఈ సమాధానం ఆశ్చర్యముగా ఉండును. అమ్మను బుజ్జగించి ఎత్తుకుని అమ్మమ్మ బండిలో ఇంటికి చేరును. ఇంటికి చేరగానే అమ్మకు ఎర్రనీళ్లు తీసిపోయుదురు. ఇట్లు కులాసాగా 2 మాసములు గడుచును. ఇప్పటికి అమ్మ వయసు 22 మాసములు. ఏకాదశి శుక్రవారం. రాత్రి 10:30 గంటలకు నిద్రపోతూ ఉండగా
పెద్దవాళ్ళు మౌనస్వామి మన ఊళ్ళో చేసిన రాజ్యలక్ష్మి ప్రతిష్ట చాలా గొప్పది అని చెప్పుకొనుచుండగా అది అమ్మ చెవిన పడిన వెంటనే అప్పుడు మన్నవ దేవాలయంలో జరిగిన రాజ్యలక్ష్మి ప్రతిష్ట కాలమున రాజ్యలక్ష్మి యంత్రమునకు బదులు శ్రీ రాజరాజేశ్వరి యంత్రము మౌనస్వామిచే వేయబడుట స్ఫురించును అమ్మకు. ఇదే ప్రయత్నము లేని ధ్యానయోగము, సాకార సిద్ధి అనగా భక్తి సాధన అనగా అప్రయత్నముగా కలిగేదే. అమ్మకు 2 సంవత్సరముల 9 మాసములు. అమ్మమ్మకు మగపిల్లవాడు పుట్టి పోవును. అమ్మమ్మను వదిలి మరిడమ్మ గారితో ఉండుట అలవాటు అవుతుంది. మరిడమ్మ గారితో ప్రథముగా వెళ్ళినది గుంటూరు, 2 అమరావతి, 3 ఒంగోలు. ఇట్లా ఆమె ఎక్కడకు వెళితే అక్కడల్లా వెళ్ళుచుండును. అమ్మకు 3 సంవత్సరముల 1 మాసం. అమ్మమ్మకు పిల్లవాడు పుట్టిపోయిన 4 నెలలకు మళ్ళీ గర్భవతి అగును. 4 మాసములు వచ్చిన తరువాత అమ్మమ్మకు ఆ గర్భము పోవును. అమ్మ వయసు 3 సంవత్సరములు 5 మాసములు. మరిడమ్మ గారు రోజు అమ్మకు శ్రద్ధగా అన్నం పెట్టడం ప్రారంభిస్తారు. అన్నము సరిపడక రూపము మారకుండానే పెట్టిన అన్నము పెట్టినట్టు పోయేది. అప్పుడు తాతగారు తెనాలిలో ఖండ్రిగ సాంబయ్య డాక్టర్ గారి దగ్గర హోమియో మందులు అమ్మకు ఇప్పించెదరు. కానీ తగ్గదు. ఎన్ని మందులు వాడినా తగ్గక అట్లా 4 మాసములు గడిచిన తరువాత ఒక గోషాయివాడు వాకిట్లోకి వచ్చి ఒక వనమూలికను అమ్మ మెడలో కట్టబోవును. అమ్మ నాకు వద్దని మూలికను తీసుకుని తినును. గోషాయి ఈ మూలిక తినవద్దు, తింటే చచ్చిపోతారు అని అంటూ ఉండగానే అమ్మ తినివేయును. నీవు చెప్పినట్టు చచ్చిపోతే నీ మూలిక పనిచేసినట్టు, లేకపోతే నీ మాట అబద్ధము. ఇవన్నీ ఆయుర్దాయం ఉంటే చంపుతావా? ఆయుర్దాయము లేనివాడికి ఇవి వేస్తే బతుకుతాడా? ఆయుర్దాయము తీరినవాడు మందులతో ఎట్లా బతకడో ఆయుర్దాయము ఉన్నవాడు అట్లే చావడు అని 3 సంవత్సరముల 9 మాసములు గల అమ్మ ఆ ఘోషాయివానితో సమాధానము చెప్పును. ఆ మూలిక అమ్మను ఏమీ చేయదు. ఘోషాయివాడు ఆశ్చర్యపడి వెళ్ళిపోవును. అమ్మకు 3 సంవత్సరముల 9 మాసముల వయసున్న అమ్మ తరువాత 3వ గర్భము ధరించును. అమ్మ కులాసాగానే ఉండును. అమ్మమ్మకు జ్వరము, దగ్గు ప్రారంభించును. అమ్మమ్మ 3వ మాసంలో గర్భవతిగా ఉన్నప్పుడు వంట ఇంటి మధ్య గోడ పడగొట్టి తాతగారికి ఇష్టము లేకపోయినా అమ్మమ్మ రాతిగోడ కట్టించెను. అమ్మమ్మ నానాటికి క్షీణించిపోవుచుండును. వ్యాధి పెరుగుచుండును. అమ్మమ్మను చికిత్స కోసరము తెనాలి అయినా బాపట్ల అయినా తీసుకొని వెళ్లాలని అమ్మమ్మ గారికి తాతగారు కబురు చేస్తారు. అమ్మమ్మ గారు కబురు చేసిన వారం రోజులకు వచ్చి ప్రయాణం విషయం ఆలోచిస్తారు. బాపట్ల తీసుకువెళ్లడానికి నిశ్చయిస్తారు. రక్షణ శిక్షణ ఒకరిదే. అమ్మకు 4వ సంవత్సరము. అమ్మమ్మను తీసుకెళ్లటానికి మంచి రోజు చూచి మేనా పిలిపించుతారు. మేనా వచ్చి వాకిట్లో ఉంటుంది. ఇంట్లో అన్నీ సర్ది తాతగారికి అప్పగించి అమ్మకు వస్తువులుగా చేయించదలుచుకున్న బంగారము ఎక్కడ ఉన్నది, ఏ భక్తునికి ఇచ్చిపది చెప్పి బయలుదేరబోగా ఎవరో తుమ్ముతారు. తాతగారు సందేహించి కాసేపు ఉండి బయలుదేరవచ్చులే అంటారు. గ్రామ జనమంతా 3 వంతులు అక్కడే ఉంటారు. అందరూ తిరిగి రాదనే దృష్టితోనే పాపం తల్లి లేని పిల్లలు అవుతారు అంటారు ప్రజలు. మరిడమ్మ గారు ఇది కూడా నా మెడకు కట్టిపోతుందేమో అని ప్రతి తరానికి తప్పదు కాబోలు అని అందరూ దుఃఖపడుచుందరు. అమ్మ మాత్రము ఈ సంగతులన్నీ తెలియదు చున్నను దుఃఖపడదు. అట్లా 2 గంటలు గడిచిన తర్వాత అమ్మమ్మ మేనా ఎక్కబోతూ గదిలోకి వచ్చి తాతగారికి నమస్కారం చేసి అమ్మను తాతగారి చేతికి అందించి పెద్దగా ఏడ్చును. తాతగారు కూడా అమ్మమ్మ తలను గుండెలతో పెట్టుకుని కొంచెం సేపు ఏడ్చి పర్వాలేదు, తగ్గుతుంది, నీదేముంది, నా కళత్రయోగం మంచిదైతే తగ్గుతుంది అని అందరూ కలిసి ఒకేసారి బయటకు వచ్చి అమ్మమ్మను మేనాలో ఎక్కించెదరు. కొబ్బరికాయ కొట్టి మేనా ఎత్తుదురు. అమ్మమ్మ మేనా పోతూ ఉండగా దారిలో అమ్మను పొట్ట మీద పెట్టుకుని, ఏమమ్మా నేను పోతే ఉంటావా? ఎవరి దగ్గర ఉంటావో చెప్పు. అమ్మ, ఎవరి దగ్గర ఉండవలసి ఉంటే వారి దగ్గర ఉంటా. అమ్మమ్మ, లేక ఈ నలుసు బతికితే చూసుకోవటానికి లేకుండా ఈ చావు ఇప్పుడే వస్తుందా అని ఏడుస్తూ ఉండగా మేనా బాపట్ల చేరుతుంది. అమ్మ చిన్న తాత చంద్రమౌళి చిదంబరరావు గారి వాకిట్లో మేనా దింపుతారు. చిదంబరరావు గారు ఎదురుగుండా వచ్చి అమ్మని ఎత్తుకుని తీసుకువెళతారు. 2వ రోజు డాక్టర్ శ్రీ దేశిరాజు అప్పారావు గారిని పిలిపించి చికిత్స ప్రారంభం చేతురు. చికిత్స ప్రారంభం చేసిన 2 నెలలకు కొంచెం సుగుణం కనపడును. అమ్మను మాత్రము గుర్తుపెట్టుకోక ఎవరూ కూడా అమ్మ తిన్నది లేనిది తెలుసుకోకుండా అశ్రద్ధగా ఉందరు. మరిడమ్మ గారు ఊర్లో లేరు, నిజామాబాద్ వెళతారు. తాతగారు అమ్మమ్మ దిగులుతో ఉంటారు. అమ్మ 4 సంవత్సరముల 2 నెలలు. అమ్మ ఒక రోజున ఒంటరిగా నడిచి ముత్తాయిపాలెం రేపు సముద్రానికి వెళుతుంది.
ముత్తాయిపాలెం రేవు సముద్రానికి వెళుతుంది. ఒక రాత్రి సముద్రపు ఒడ్డున ఉండగా ఒక పల్లెవాడు వచ్చి అమ్మను ఎవరు నీవని అడుగగా అమ్మ పలుకదు. అమ్మ ఒంటినున్న సొమ్ములన్నీ క్రమముగా ఒలుస్తాడు. ఎవరో సముద్రమునకు వచ్చి ఈ పిల్లను మర్చిపోయి ఉంటారని భావిస్తాడు. సొమ్ములు తీసుకుని అమ్మను సముద్రములో పడవేయవలనని విసిరివేయును. వేయగానే సముద్రములో ఏదో మెరిసినట్లుండి సముద్రమంతా కాంతిగా ఉండును. అమ్మ కనపడదు. సముద్రములో అమ్మను పడవేయగానే మొదట అలకే వచ్చి ఒడ్డున పడును. పల్లెవాడు ఏమీ తోచక ఇంకా లోతుకు పోయి దారి తెలియక అందులో పడిపోవును. పడి ఉక్కిరిబిక్కిరై ఊపిరాడక బాధపడుతున్న సమయంలో తాను పడవేసిన పిల్లే అమ్మ. రెండు చేతులతో తను పడేసినట్లే తనను రెండు చేతులతో ఒడ్డుకు పడవేసినట్లుండును. వాడు ఒడ్డున వచ్చి ఉండును. అమ్మ మాత్రం మామూలు చోటనే కూర్చుని ఉండును. పల్లెవాడు అమ్మను సమీపించి అమ్మ ముఖం వంక చూడగా తనకు సముద్రములో కనపడ్డ కాంతి అమ్మ ముఖములో కనపడును. అమ్మను పల్లెవాడు ఇంటికి తీసుకుని వెళ్ళి అన్నము పెట్టి ఒలిచిన సొమ్మంతా ఒంటికి పెట్టబోగా అమ్మ, నీవు ఒలిచింది నీ సొమ్మే నాయనా, నీవు బతికొచ్చావు, అంతే చాలు, నాకదే సొమ్ము, నీకిదే సొమ్ము, తల్లికి బిడ్డ సొమ్ము, బిడ్డకు డబ్బు సొమ్ము. తెల్లవారింది. 5:30 గంటలకు. పల్లెవాడు, అమ్మ నిన్ను తీసుకుని వెళ్ళి ఇంటి వద్ద దిగుడుస్తాను, చెప్పు, ఒంటరిగా పోలేవు. అమ్మ, వచ్చేటప్పుడు నీవు వచ్చావా, వచ్చిన తర్వాత నీవు రక్షించావా? ఎప్పుడూ రక్షణ శిక్షణ ఒకరిదే. నీ ఇంటిలో మాత్రము నాకు భక్షణ జరిగినది. నీవు నాతో వద్దు అని ఒంటరిగా బయలుదేరి వెళుతూ ఉండును. అతను వెనుక 2 ఫర్లాంగుల దూరముగా వస్తూ ఉంటాడు. అమ్మ ఇల్లు చేరు వరకు ఉదయము 10:30 అమ్మ సరాసరి లోపలికి వెళ్ళి మంచము మీద ఉన్న అమ్మమ్మను చూచి మేడ మీదకు వెళ్ళును. పల్లెకారి నగలు తీసుకున్నను అమ్మకు యథాప్రకారము నగలు ఉండును. అమ్మమ్మ నిర్యాణం. చిదంబరరావు గారు ఆ పూట మద్రాసు నుండి వచ్చి భోజనము చేసి కోర్టుకు వెళతారు. ఇంట్లో ఎవరూ లేరు. అమ్మ మధ్యాహ్నం స్టేషన్ వద్ద ఉన్న నేరేడు చెట్ల వద్దకు వెళ్ళి పళ్ళు తెచ్చుకొని తినును. ఇట్లాగే ఇంట్లో వారికి తెలియకుండా రోజు ఏటో ఒకటి వెళ్ళటం రావటం చేస్తూ కులాసాగా కాలం గడుపుచుండును. ఇంకొక 2 నెలలు జరిగిన తరువాత అమ్మమ్మకు ఇంకా కొంత ఆరోగ్యం కలుగును. ప్రతిరోజు ఇచ్చటకు మధ్యాహ్నమప్పుడు రాఘవయ్య గారు గారెలు అమ్ముకోవటానికి వచ్చేవాడు. అందరూ కొనుక్కుంటూ ఎదురుగుండా ఉన్న అమ్మను మార్చేపోతారు. తాతగారు ఎందుకో మతిస్థిమితము లేక అటూ ఇటూ తిరుగుతూ ఉంటారు. తాతగారంటే సీతాపతి గారు. అమ్మమ్మ ఇది అంతా చూస్తూ పడుకుని ఉంటుంది. తాతగారిని పిలిచి, అందరూ అట్లా తింటూ ఉంటే పిల్లకు ఒకటి కొని పెట్టకూడదు, నేను చూస్తూ ఉండగానే ఇట్లా ఉన్నదే, నేను పోతే ఎట్లా ఉంటుందో అని అమ్మమ్మ ఏడుస్తుంది. అమ్మమ్మకు రోజు రోజు ఆరోగ్యం పెరుగుతున్నది. 9వ మాసం ప్రవేశిస్తుంది. ప్రవేశించిన వారం రోజులకు భాద్రపద బహుళ అమావాస్య నాడు ఉదయం 7 గంటలకు అమ్మమ్మ, నాకు కొంచెం తగ్గిందిగా, ఇంటికి వెళదామా అంటుంది తాతగారితో. తెనాలి నుంచి ఇంతలో అమ్మమ్మ తండ్రి వెంకట సుబ్బయ్య గారు అమ్మాయికి ఎట్లా ఉందని ఫోన్ చేస్తారు. తాతగారు కులాసాగానే ఉందని సమాధానమిస్తారు. మధ్యలో డాక్టర్ గారు వచ్చి చూచి ఆరోగ్యంగానే ఉన్నది, మందు పంపుతానని వెళ్ళి ఒక మందు పంపబోయి మరొక మందు పంపుతారు. ఆ మందు తాగిన మరుక్షణం నుండి కడుపులో బాధ. మధ్యాహ్నం 1:30 గంటల నుండి బాధ హెచ్చును. జానకమ్మ గారు లేదు. తాతగారు వెళ్ళి కుమార్తె ఇంటి వద్దనున్న జానకమ్మ గారిని తీసుకుని వస్తారు. సాయంత్రం 3:50 బాధ హెచ్చిపోతుంది. ఇక బతకనని అమ్మమ్మ స్పష్టంగా చెబుతుంది. మరలా తెనాలి రంగమ్మ గారు బతికేటట్టు లేదని కబురు చేస్తారు. చిదంబరరావు గారు కోర్టు నుంచి వచ్చి అమ్మమ్మ పక్కలో కూర్చుని, ఏమమ్మా ఏం చేస్తావంటారు. నేను చేసేదేమున్నది, బతికిద్దామని తీసుకొచ్చారు. డాక్టర్లు మీరు కృషి చేశారు. నాకు రోజులు లేవు. ఆయన అమాయకుడు, ధర్మరాజు లాంటివారు. పిల్లవాడు అల్లరివాడు. పిల్లకేమో నోట్లో నాలుక లేదు. అందరితో మంచిగా ఉండగలదు. ఎవరైనా చేస్తారు. బతికితే కూడు గుడ్డ ఉన్న చోట ఇవ్వండి. ఇంట్లో 50 సవర్లు బంగారం ఉన్నది. ఉన్న బంగారమంతా పిల్లకే ఇవ్వండి. ఇంతలో బాపట్ల వెంకట్రావు గారు లోకల్ ఫండ్ డాక్టర్ గారిని, దేశిరాజు అప్పారావు గారిని తీసుకుని మందులతో సహా వస్తారు. సాయంత్రం 6:50 లోకల్ ఫండ్ డాక్టర్ గారు చూచి వైద్యంలో పొరపాటు జరిగింది అంటారు. ఇప్పుడు నిన్ను ఏ జైలుకైనా ఈడ్చవచ్చును పట్టుబడితే. ఉదయం కులాసాగా ఉన్న మనిషికి ఇంతలో ప్రాణమోసం రావటమేమిటి? సీతాపతి తాతగారు, ఎవరూ జైలుకు వెళ్ళవద్దు, ఇది నా విధి. పిల్ల పుట్టినప్పుడే అనుకున్నా. జానకమ్మ గారు, ఇక్కడ డాక్టర్లు పనికిరారు. తెనాలి వెళ్ళి తుమ్మలపల్లి హరినారాయణ డాక్టర్ గారిని తీసుకొస్తే బాగుంటుంది అని అంటారు. సీతాపతి తాతగారు బయలుదేరి స్టేషన్కు వెళ్ళారు. అమ్మమ్మ చిదంబరరావు గారిని పిలిచి, అమ్మ చెయ్యి
మామయ్య రాఘవరావు చెయ్యి కలిపి వారింటి చేతిలో పెడుతుంది. రాఘవరావు మామయ్య గారికి అప్పుడు 13 సంవత్సరములు, అమ్మకు 5వ ఏడు. అమ్మమ్మ: ఆయన గారు ఉన్నారా అని చిదంబరరావు గారిని అడుగుతుంది. చిదంబరరావు గారు: లేరు. ఆ చెప్పేది ఏమిటో మాకు చెప్పమ్మా అంటారు. వారికి చెప్పే మాట మీకెట్లా చెప్పేది అంటుంది అమ్మమ్మ. ఇంతలో అమ్మమ్మకు మావయ్యకు అన్నం పెడతారు. రైలు కూత వేసి సాగుతుంది. అమ్మమ్మ: లేరుగా 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 అని 3 సార్లు అని ప్రాణం విడుస్తుంది. సీతాపతి తాతగారి తెనాలి చేరకముందే అమ్మమ్మ పోయిందనే కబురు తంతి ద్వారా తెలుస్తుంది. తాతగారు, వెంకట సుబ్బయ్య గారు ఉదయం రైలుకు వస్తారు. వాకిట్లోకి రాగానే సీతాపతి తాతగారు చిట్టికేసరపు చెట్టు కింద పడిపోతారు. కాసిని మజ్జిగ బట్టి లేవదీసుకుని లోపలకు తీసుకొస్తారు. అమ్మమ్మకు ప్రాణము పోయి కింద పడతారు. అంతటా రాజరాజేశ్వరి నిద్రపోతున్న అమ్మను లేవదీసి, ఇదిగో అమ్మ, మీ అమ్మ పోయి ఇక కనపడదు, బాగా చూడు అని పెద్దవాళ్ళు ఏడవగా ఆశ్చర్యముగా అమ్మమ్మను చూస్తూ, మా అమ్మ పోలేదు, ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడికి పోయింది, ఏమి పోయింది, ఎప్పుడు పోయింది అని మనస్సులో అనేక రకాల ఊహలు బయలుదేరినవి. అమ్మ నిద్రపోతూ ఉన్నదిలే. నిద్ర అయితే రోజు ఏడవటం లేదుగా, ఈ రోజున ఎందుకు ఏడుస్తున్నారు? నిద్ర కాదేమో. అమ్మ కనపడుతున్నది, నిద్రపోతున్నది, వినపడేది ఏడుపు, చెప్పుకునేది పోయిందని. మా అమ్మ పోలేదులే అని ఎదురుగుండా ఉన్న రేగుపండ్ల చెట్టు వంక చూస్తూ ఆలోచించుచుండగా ఎక్కడ నుండో ఒక శబ్దము, రంగమ్మ పోయినది. అమ్మకు వెంటనే రంగమ్మ అనేది అమ్మ పేరేగా, పేరు పోయినది. పుట్టిన తరువాత పేరు పెట్టేది, పేరు పోతే అమ్మ ఉన్నదా? పేరు కాని కనపడని అమ్మ కాని, ఈ అమ్మ కాని, మరొక అమ్మ పోయినది. అందరూ పోయినదనే అమ్మ నాకు కనపడటలేదు. అందరూ గుర్తించగలిగినారా, నేను గుర్తించలేదా అని ఈ విధముగా ఆలోచిస్తూ ఉండగా బాహ్య స్మృతి తప్పినది. మనసుతో తోచుచున్నది, చూచుచున్నది కానీ కంటితో చూచుటలేదు. ఈ తరుణములో మన్నవ రాఘవయ్య గారి భార్య రాజమ్మ గారు మొండిమొలతో ఉన్న అమ్మను దగ్గరకు తీసుకుని ఒడిలో పరుండబెట్టుకుని పమిట చెంగు కప్పినది. తరువాత అరగంటకు అమ్మకు స్మృతి వచ్చినది. రాగానే అమ్మ పరుండబెట్టుకున్న ఆమె ముఖము వంక చూచినది. చూడగానే ఈమె ఆ రాజరాజేశ్వరి అని మనసుకు తట్టినది. వెంటనే లేచి అమ్మ మేడ మీదకి పోవటానికి ప్రయత్నించగా ఎదురుగుండా రాజమ్మ, పక్కన రాజమ్మ, కాళ్ల కింద రాజమ్మ, ఎటు చూచినా రాజమ్మ. నడక సాగదు, ఆగుతుంది, మరల అడుగు లేస్తుంది. సాహసించి అడుగు వేసినప్పుడు కాలు తడబడుచున్నది. మేడమెట్ల నిండా రాజమ్మ, ఎటు చూచినా అదే కావటంలో. కానీ అది రాజరాజేశ్వరి. కానీ అది నేను వేరా అని మనసులో తోచినందున నడక సాగుతున్నది. మేడ మీదకు 1 గంటకు చేరి మేడ మీద నిల్చొనగానే మేడంతా ఒకే రాజమ్మ, పిట్టగోడ రంధ్రాల నిండా అన్నీ రాజమ్మ తలకాయలే. ఇన్ని రాజమ్మలా అని మనసుకు తోస్తుంది. ఒక గోడకు ఇన్ని రంధ్రాలు ఉన్నాయి కనుక ఇన్ని రాజమ్మలు ఉండవచ్చునులే అని అమ్మ ఒక కిటికీ వైపు నడిచి కిటికీలో ఉన్న చువ్వలు కొనును. ఆ చువ్వలు చేతి కింద ఆమె గొంతు పట్టుకున్నట్టు తగులుతవి. పట్టుకున్నానా అని అనుకుంటుంది. కాదు, చువ్వలే, అవి మెత్తగా తగులుచున్నవి. ఆమె ముఖాలు పైన కనబడుచున్నవి, చువ్వలే గొంతుగా తోచును. ఇంతలో కిటికీలో గుండా ఎదురుగుండా ఉన్న స్టేషన్ వైపు చూస్తున్నది. చూడగా స్టేషన్లో ఒకే రైలు కూత వేసి ఆగును. ఆ కూత తన చేతి కింద ఉన్న గొంతులలో గుండా నే రాజరాజేశ్వరినమ్మా అని వినపడును. రైలు కూతను గుర్తిస్తూనే ఉన్నది. పట్టుకున్నది చువ్వలు అని తెలియను. స్పర్శ, రూపము, శబ్దము, రైలు యొక్క కూత, చేతి కింద స్పర్శ, కనపడుచున్న రూపము ఒకటే రాజరాజేశ్వరి. ఆ గొంతులోనే కేకగా వినపడును. జనులు రైలు దిగి వెళ్ళుచుందురు. ప్రథమము రాజేశ్వరిగా కనపడి తరువాత మామూలుగా కనపడుదురు. వీళ్ళందరూ ఒక రైలు ఎక్కి వచ్చి ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళుచున్నారా? ఎక్కటానికి దిగటానికి స్టేషను ఒకటే కానీ ఇల్లు వేరు. అయినా వీళ్ళనందరినీ ఎవరు పుట్టించారు? వీళ్ళందరినీ సరేలే, ఈ రైలు ఎవరు చేశారు? ఎవరో లేనివాడా? వాడికి ఎవరు చెప్పినారు? వాడి తాత మొట్టమొదట ఇవన్నీ ఏర్పడే ఉన్నవా? రైలు ఇటీవల వచ్చినదటగా. రైలు కనిపెట్టడము ఇప్పుడు కావచ్చు గాని రైలు చేయు పదార్థములు ఎప్పుడూ ఉన్నవటగా. ఇవన్నీ ఏమిటి? పోనీలే అని అమ్మ. నేను ఎవరు అని కేకవేయను. ఆ కేకనే వింటుంది. ఎవరికీ వినపడదు, నేనే వింటుంది అని నేను అనుకున్నా. ఎందుకంటే ఎవరు మేడ మీదకు రాలేదు. కేక వేసినట్టు వినపడుతుంది, తెలుస్తుంది. మూగ కేక వేసినాను. వెంటనే నేనే ఇదంతా అని సమాధానం వస్తుంది. ఎందుకని నేనే విన్నానన్నా
తరువాత ఇట్లా మధ్యాహ్నం 12:20 వరకు అమ్మ మనస్సులో ఇట్లా అనేక ఊహలతో ఇంతకాలం గడిచినది. కండ్లు తెరవగానే కిందకు నడుస్తున్నట్లు శబ్దం వినపడుతుంది. అమ్మకు స్పృహ వచ్చినది. ఏడుపు వినగానే పోయిన అమ్మ ఇంకా రాలేదు కావలేను. పోయింది ఇంకా రాలేదనుకోవటానికి నాకు తెలియకపోవచ్చు గాని ఏడ్చేవారికి అది పోయినది రెండూ తెలిసే ఉండాలి. అమ్మకు ఏడుపు రావటం లేదు. పోయినది ఏమిటి అని ఆవేదన ఆలోచన మిగిలింది. 1:40 అమ్మమ్మకు నీళ్లు పోస్తూ ఉంటారు. అమ్మను తీసుకుపోతున్నారు రామ్మ అని బాపట్ల వెంకట్రావు గారు అమ్మను ఎత్తుకుని వచ్చి తాటి చెట్టు కింద నిల్చోబెడతారు. ఇంతలో తాటిమట్ట రాలి అమ్మ నెత్తిన పడును. పడగానే అమ్మ తలపైకెత్తి చూచి ఎవరూ పైన లేరు. రాలవలసిన మట్ట కాదు, ఎండలేదు, పండలేదు, ఎవడూ కొట్టలేదు, అకారణంగా కారణమై నా నెత్తిన పడ్డదిలే అని అమ్మ బాధను మరిచి తృప్తిపడును. ఇంతలో అమ్మమ్మకు ఫోటో తీస్తారు. శవానికి తల నిలవదు కుర్చీలో మీద. తాతయ్య అమ్మమ్మ తల పట్టుకుని వెనకవైపు నిలబడతారు. అమ్మ అన్నయ్య రాఘవరావు ఈ ఫోటోకు కారకుడు. ఆ ఫోటో తీస్తే కానీ అమ్మను ఎత్తనివ్వనని బొక్కబోర్ల పడుకుని నోరు నేలకేసి కొట్టుకుని ఏడుస్తాడు. అమ్మకు వెంటనే అమ్మ పోయిన దానికంటే అన్నయ్య ఏడుపు చూచి మనస్సు కరిగిపోయింది. ఫోటో తీసి అమ్మమ్మను కుర్చీ నుండి తీస్తూ ఉండగా ఆ వెంకట్రావు గారే పోదామురా అమ్మ అని మేడ మీదకు తీసుకుని వెళ్ళి మామూలు కిటికీలో కూర్చుండబెట్టి దిగి వస్తారు. ఒక అరగంట అమ్మ కండ్లు మూసుకుని తెరవగానే స్టేషన్ వైపు చూచే కాలంలో అమ్మమ్మను నిచ్చెన మీద పండుకొనబెట్టి అందరూ పూలు పండ్లు పసుపు కుంకుమ చల్లుకుంటూ వెనుక వైపు తాతగారు వాండ్లతో కనబడతారు. కనపడగానే ఇదిగో ఇప్పుడు అమ్మ పోవుచున్నది. అమ్మ కాదులే, అందరూ పోతున్నారుగా. ఆమె పండుకొని వీళ్ళు నడిచి కాదు, తేడా ఉన్నదే. ఆమెను వీళ్ళు మోయిచున్నారు, వీళ్ళకై వీళ్ళు నడుచుచున్నారు. అదే దాని తేడా ఏమో. కాదు, నేను అమ్మ మొన్న మేన మీద వచ్చేటప్పుడు చాకళ్ళు మోసినారుగా. వాళ్ళు అనే పోవడానికి నేను అనుకునే పోవడానికి ఏదో నాకు తెలియని తేడా ఉంది. వీళ్ళందరికీ తెలుసుగా, నాకు వివరిస్తారేమో అని రాజమ్మ గారిని అడుగుదాంలే అనుకుంటుంది అమ్మ. సాయంకాలం మళ్ళీ ఎక్కడ కూర్చున్నది మర్చిపోయి సాయంత్రం 6:30 అవుతుంది. ఎవరో తీసుకుని వెళ్ళి నీళ్లు పోస్తారు. ఎవరో అనిపిస్తూ ఉంటుంది. చేసేదంతా రాజమ్మగానే అనిపిస్తుంది. కొండపాటూరి పాపయ్య గారి చెల్లెలు దీపాలు పెట్టారు. స్నానం చేయించి లోపలకు తీసుకుని రాగా ఒక బుడ్డి వెలుగుతూ ఉంటుంది. బుడ్డి వంక చూడగానే అమ్మకు ఈ చీకట్లో ఉన్న వెలుతురులో అగపడుచున్న ఒక్కసారిగా మంచం చూడగానే అయ్యో అమ్మ ఏది అనిపించింది. దీపపు బుడ్డి వత్తి పైకి వచ్చి ఒక మూర పొడుగును వెలుగుచున్నట్లు కనపడుతుంది. ఆ మూర పొడుగు జ్యోతిలో ఆ రాజరాజేశ్వరి మామూలుగా మంచంలో పడుకుని ఉంది. అయ్యో అమ్మ కాలుతుందేమో అనిపిస్తుంది. జ్యోతి ఆరిపోయి 2 బొమ్మలు కనిపిస్తవి. అమ్మ ఎట్లా బుడ్డిలో ఉన్నది అనిపిస్తుంది. బుడ్డి మూత దీపబుడ్డిలో తాకితే కిరసనాయిలు కారుతుంది. ఆ జ్యోతికి కిరసనాయిలు ఆధారము కదా అనిపిస్తుంది. కిరసనాయిలకు వత్తి ఆధారం అనిపిస్తుంది. చేతులు సంస్కారం అనిపిస్తుంది. ఎక్కడో కాలుతూ ఉన్న అమ్మ శ్మశానము నాన్న కంటికి అద్దినట్టు కనపడతారు. అది వరకు ఆ ప్రదేశము అమ్మ ఎరుగదు. ఇంతలో అమ్మకు అన్నం పెట్టి మేడ మీదకు తీసుకువెళ్తారు. అమ్మ తాతగారితో తాతయ్య మా అమ్మ ఏది? తాతగారు అంటే చిదంబరరావు గారు, మీ అమ్మ తెనాలి వెళ్ళినది. అమ్మ తెనాలి వెళ్ళే వాళ్ళందరూ ఇలాగే పోతారా? తాతగారు లేదులే అమ్మ పడుకో అని సునిశ్చితమైన ప్రశ్నలు. అమ్మ పడుకోను. అవని కన్నా పావని. అమ్మమ్మ పోయిన 4వ రోజున తాతయ్య పెంచిన పిల్లి కూడా పోతుంది. బాదము చెట్టు కింద పడి ఉండగా ప్రాణము పోకుండా పోవటానికి సిద్ధపడుతుంది. అమ్మ చంద్రమౌళి చిదంబరరావు గారిని తాతయ్య ఇది ఏమిటి, పిల్లి ఎందుకు ఇట్లా పడుకున్నది? చిదంబరరావు గారు చావుకు సిద్ధమైనదమ్మా అని వెళ్ళిపోతారు. పిల్లి అంతా కదులుతుంది, పొట్ట ఎగురుతుంది. ఎందాక ఇట్లు ఎగురుతుందని తలవంచి చూడగా ముక్కులు ఎగురుతూ ఉంటది. ఎందుకు ఇట్లా ఉన్నవని అమ్మ చేయి పెడుతుంది. తల వంచగానే అమ్మ బొమ్మ పిల్లి కండ్లలో కనబడుతుంది.
ఇది ఏమిటి, నేను పిల్లి కండ్లలో కనపడుచున్నాను, పిల్లి నా కండ్లలో కూడా కనబడుతుందా? పిల్లి కండ్లలో నన్ను చూచుకున్నాను గాని నా కంటిలో నన్ను నేను చూచుకోలేనుగా. లేకేమి, నా కండ్లేగా పిల్లి కండ్లలో చూస్తున్నది, గుర్తించుచున్నది నేనేగా. చూచేది కండ్లు అయినా గుర్తించేది గుర్తుగా, ఆ గుర్తు నేను. కానీ ఇట్లా నా బొమ్మ నా కండ్లలో ఎందుకు కనబడకూడదు అని అనుకుంటూ పిల్లి ముక్కు వద్దనున్న చెయ్యి వంక చూడగానే శ్వాస ఆగిపోయినది. బొమ్మ లేదు, శ్వాస లేదు. ఇందాక ఉన్న నేను ఇప్పుడు దాని కండ్లలో కనబడటలేదు. తాతగారిని కేకవేసి, తాతయ్య ఇప్పుడు పిల్లిని చూడు అని అమ్మ అనగా, తాతయ్య పోయిందమ్మా, పిల్లి చచ్చిపోయిందన్నారు. అమ్మ ఇదే చచ్చిపోవటం అంటే అని ముక్కు దగ్గర చెయ్యి పెట్టుకుని చూసుకుంటుంది. 2 నిమిషములలో ఏమి చేయుచున్నది అమ్మకు గుర్తు లేకుండా పోతుంది. తరువాత 12 గంటలకు అమ్మకు మెలకువ వస్తుంది. ఎప్పుడు మెలకువ వస్తే అప్పుడు ముక్కు దగ్గర వేలు పెట్టుకొనటము, పెట్టుకొనగానే తన్ను మరవటము. ఇదే ప్రాణాయామ స్థితి. దీనికే అప్రయత్నమైన హఠయోగమని పేరు. అమ్మమ్మ కర్మాంతరములకు మన్నవబోయి బాపట్లకు వచ్చిన తర్వాత ప్రతిరోజు 2 పిల్లలతో బాపట్ల భావన్నారాయణ స్వామి దేవాలయానికి వెళ్ళి పొగడు చెట్టు కింద కూర్చొని కొన్ని గంటల కాలము గడిపి వచ్చేది. ఆ 2 పిల్లల పేర్లు పంగులూరు శేషకల్పసాయి కూతురు అనసూయ, మాధవపెద్ది కాళిదాసు గారి కూతురు నాగలక్ష్మమ్మ. నెల రోజులు వెళ్ళిన తర్వాత ఒకరోజు స్నేహితులు, ఎప్పుడూ ఒక్క టెంకాయన్నా తెచ్చుకోవే, నీవు మట్టి తెచ్చావా అని ఎగతాళి చేస్తారు. అమ్మ ఏమి చేసేది, మట్టి కూడా లేదు అని మనసులో అనుకుని ఎవరిని అడిగేది, ఇస్తారో ఇవ్వరో అని ఆలోచిస్తూ అరికాలు రుద్దుతూ ఒకసారి ఎందుకో చేతి వంక చూసుకుంటుంది. చేతికి ఎందుకో ఎర్ర రంగు దుమ్ము అయి ఉంటుంది. ఇందుకేనా వాళ్ళు మట్టి తెచ్చావా అన్నది. కొబ్బరికాయ తెచ్చిన వారికి ఈ మట్టి కాదా నాకు ఎందుకయిందని అమ్మ వారి పాదాల వంక చూస్తుంది. వారికి ఇలాగే ఉంది. అసలు మట్టి ఎందుకు అవుతుంది? కింద నడుస్తాం గనుక. నేల ఏ రంగును ఉంటే పాదమునకు ఆ రంగు అవును అని అమ్మ అనుకొని, నేలను నడువని వారు ఎవరైనా ఉంటారా అని అమ్మ ఆలోచించి, గుడి ముందు వాకిట్లో వచ్చి నుంచున్న పక్షులు మినహా అన్నీ కిందనే నడుస్తున్నవి. పక్షులు కూడా కొన్ని కిందకు వాలుతున్నవి. కొన్ని చెట్టు మీదకు వాలినా ఆ చెట్టుకు నేలే ఆధారము. అమ్మ గుడి పక్కకు వచ్చి పైకి చూడగా కొబ్బరి చెట్టు, కొబ్బరికాయలు కనపడును. అమ్మ ఆశ్చర్యముగా దృష్టి కిందకి తిప్పగానే అమ్మవారికి పూజ చేయి పూలు, తులసీ దళములు నేల మీదనే మొలిచి ఉండును. అమ్మ పూలు, తులసీ దళములు కోసుకొని గుళ్ళోకి పోయి అమ్మ నేల మీద పెట్టును. అర్చకుడు అమ్మను గదిమి పెద్దగా అరిచి, కింద పెడతావేం, తప్పు కాదు, అమ్మవారి పూలు కింద పెట్టవచ్చునా అంటారు. అమ్మ, చెట్టు కిందనే మొలిచింది కదా అని పెట్టాను, అది పెట్టటం తప్పు అని తెలియలేదు అనబోయి చెట్టు కింద మొలవటం తప్ప అని అన్నది. అర్చకుడు, అదెవరన్నారు అంటూ శటకోపం తీసుకొచ్చి పిల్లలిద్దరికీ అమ్మకు పెడతాడు. పిల్లలిద్దరూ కొట్టిన కొబ్బరికాయలు 4 చెక్కలవుతాయి. అమ్మ వాటిని చూచి 2 కాయలు 4 భాగాలైనాయని ఆలోచిస్తూ మండపం మీదకు వెళ్ళి, మీరు వెళ్ళండి నేను రాను అంటుంది పిల్లలతో. పిల్లలు 1 చెక్క అమ్మకు ఇచ్చి వెళ్ళిపోతారు. అమ్మ ఆ చెక్కను అనేక ముక్కలు చేసి, ముక్కలు చేతిలో పెట్టుకొని ఒకటే అనేకమైనవి అని అనుకుంటూ గుడిలోకి వచ్చే ప్రతి మనిషిని కొబ్బరికాయ అంటే ఏమిటి, కొబ్బరికాయ ఎందుకు కొట్టాలి అని అడుగుతుంది. ప్రతి ఒక్కరూ గుడ్డి ప్రశ్న అనుకుంటూ సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతారు. అమ్మ ఆ రోజంతా ఇంటికి వెళ్ళక మండపంలోనే కూర్చుని అసలు ప్రతి వస్తువు ఎక్కడి నుండి పుడుతున్నదో అనుకుంటూ ఆ రాత్రంతా అక్కడే గడుపుతుంది. రాత్రి 7 గంటలకు స్థానాచార్యులు గారు రామాయణం పురాణం చెబుతారు. ధర్మాలు చెప్పినట్టుగా ఉంటుంది. అమ్మ, ధర్మం అంటే ఏమిటి? చేసేది ధర్మమా, చెప్పేది ధర్మమా, చూసేది ధర్మమా, ధర్మం అంటే అర్థము కాల? తాతగారిని, చిదంబరరావు గారిని అడుగుదాం. ఇంతలో రుద్రాక్షలు, ముఖాన కణతి గల బాపట్ల సుబ్బారావు గారు, ధర్మకర్త దగ్గర గుమాస్తా, గుడిలోకి వచ్చి, ఏమమ్మా ఇంతసేపున్నావు, రాత్రి 8 గంటలైనది, మీ ఇంట్లో నవరాత్రిళ్ల పూజ కదా, మీ మేనత్తగారు కలశం పెట్టలా? అమ్మ, కలశం అంటే ఏమిటో తెలియదు, నేను ఒకటి అడుగుతా, చెబుతారా తాతగారు? అడుగమ్మా, ఇద్దరం కలిసి పొగడు చెట్టు కింద కూర్చుందాం పదండి అని చెట్టు కిందకు వెళ్ళి కూర్చుంటారు. అమ్మ దేవుడికి పూజ చేసే పసుపు, కుంకుమ, దేవుడికి పెట్టే సొమ్ములు, కట్టిన గుడ్డలు, పెట్టే నివేదనలు, ఈ పాత్రలు, ఈ పళ్ళాలు, వీటి పుట్టుక ఎక్కడ తయారైనాయి? సుబ్బారావు గారు, చెట్టు కింద మొలిచినవి కనబడుచున్నవి కదా, పసుపు అంటే అది కిందనే, కుంకుమ పసుపుతో తయారైనదే, అన్ని లోహములతో తయారైనవే. ఆ లోహములు ఎక్కడ పుట్టినవి? అవి కిందనే పుట్టినాయమ్మా.
పొద్దుపోయింది, వస్తానంటూ లేస్తారు. అమ్మ: ఒక మాట వినిపొండి తాతగారు అంటుంది అమ్మ. ఇంతకు ఆ పూజ చేయించుకునే దేవుడు ఎక్కడ పుట్టాడు? సుబ్బారావు గారు: ఎక్కడ, గుళ్ళో ఉన్న విగ్రహాలా అంటాడు. అమ్మ: విగ్రహాలంటే దేవుడు కాదా? సుబ్బారావు గారు: కాకేం, దేవుడే. అమ్మ: మరి నేను దేవుడు అంటే గుళ్ళో ఉన్న విగ్రహాలా అంటారేం? సుబ్బారావు గారు: పిచ్చి ప్రశ్నలు, నేను వస్తా, పో ఇంటికి పో అంటూ వెళ్ళిపోతాడు. అమ్మ మండపంలో కూర్చుని పడుకొని ఇంకా ఎవరన్నా వస్తే బాగుండును, ఇవన్నీ అడుగుదాం అనుకుంటుంది. అమ్మ వయసు 4 సంవత్సరాలు. ఇంతలో ముక్తినూతలపాటి శ్రీరాములు, ప్లీడర్ గారి గుమాస్తా గారు గుడిలోకి వచ్చి మండపం మీద స్నేహితులతో కూర్చోటానికి వస్తారు. అమ్మను చూచి నోటి మీద చెయ్యి వేసుకుని, ఎందుకమ్మా ఇక్కడున్నావు, పోదాం పద అని ఎత్తుకొని ముద్దు పెట్టుకుంటారు. స్నేహితులతో, ఈ బిడ్డకు తల్లి లేదు, చాలా బుద్ధిమంతురాలు, అల్లరి చేయదు అంటారు. ఇంకా ఏం, నీకు పిల్లలు లేరుగా, పెంచుకో అంటారు స్నేహితులు. ఈ రాత్రి ఇంటికి వెళ్దామమ్మా, పొద్దుపోయిందిగా అంటారు. బుద్ధిమంతురాలినంటిరిగా, ఇక్కడుంటాలే, నీవు చెప్పినట్టు వినకపోయినా బుద్ధిమంతురాలంటావా? బుద్ధిమంతురాలంటే అసలు ఏమిటి, బుద్ధి కలిగిందనా? బుద్ధి లేని వారుండరుగా, కుక్కకు కూడా బుద్ధి ఉన్నదిగా. శ్రీరామ్: బుద్ధి అంటే గుణమమ్మా. అమ్మ: గుణము లేనివి ఉండవుగా, అన్నింటికీ గుణములున్నవి. పక్క స్నేహితులు: ఈ అమ్మాయి చాలా అసాధ్యముగా ఉన్నదే. శ్రీరాములు గారు: నీకు కాని ఇస్తా కానీ కొట్టు మూత వేయబోతున్నారు, ఏమైనా కొనుక్కొచ్చుకోపో అంటారు. అమ్మ: నేను కానివ్వమనే అంటున్నా. శ్రీరాములు గారు: కవిగారి మనురాలు కాదు అంటారు అందరూ కలిసి. శ్రీరాములు గారు అమ్మ చిటికెన వేలు పట్టుకొని బయలుదేరిపోతూ ఉంటారు. మధ్యలో అమ్మ శ్రీరాములు గారికి కనపడదు. శ్రీరాములు గారు చేతిలో వేలు జారిపోయినట్లుండి పక్కకు చూచి స్నేహితులతో అమ్మ ఏది అని అడుగుతారు. మేము చూడలేదండి అని వారు సమాధానం చెబుతారు. అట్లా అనుకుని వారు వెళ్ళిపోతారు. అమ్మ తిరిగి వచ్చి గర్భగుడి లోపలకు వెళ్ళి ఒక మూల నుంచుంటుంది. అర్చకుడు అమ్మను చూడక తలుపులు వేసి వెళ్ళిపోతాడు. అమ్మ ఆ రాత్రంతా గుడి లోపల ఉండి రాజ్యలక్ష్మి అమ్మవారి దగ్గరకు వెళ్ళి, ఆయన విగ్రహాలన్నాడే, ఏమిటో చూద్దాం, విగ్రహాలేనా, దేవుడంటే వేరే ఉంటాడా? అమ్మ వారిని తాకి చూద్దాం అనుకుని జంకు లేకుండా ముందు కళ్లకు పెట్టిన డిప్పలను లాగివేసి వాటిలో కళ్ళలాంటి గుడ్లు ఉన్నవేమోనని చూచును. ఏమీ కనపడవు. క్రమంగా అమ్మవారికి కట్టిన గుడ్డలు అన్నీ తీసి తరచి తరచి చూడగా అంతా రాయిగా కనపడును. రంగులు పూసినట్టుగా జిడ్డుగా చేతికి తగులును. పిలిచినా పలకదు, కదిలించినా కదలదు. ఇదే నా దేవుడంటే అనుకుని మళ్ళీ అన్నీ పెడదామనుకుంటే చేతగాకపోవుటచే ఒక పక్కన పెట్టి, అమ్మవారు అన్నీ ఉన్నప్పుడు ఒక రకం, తీస్తే ఒక రకం, ఈ అలంకారమేనా దేవుడు అని తీసినవన్నీ దగ్గర పెట్టుకుంటూ వాటిని చూచుకుంటూ, ఈ సొమ్ములు చేసినవాడు దేవుడా, ఈ చీర దేవుడా, ఆ రాయి చెక్కినవాడు దేవుడా, వాటిని దేవుడు అనుకునేవాడు దేవుడా, అసలు ఈ పదార్థములన్నీ ఇచ్చిన భూమి దేవుడా, ఈ భూమిని కూడా ఎందుకు పూజ చేయకూడదు, అన్నింటికీ ఆధారం కదా, అందులో పుట్టిన వస్తువులు పెట్టి అమ్మని కాదని దేనికో పూజ చేస్తూ అమ్మ భూమిని నిరాకరిస్తూ అని అమ్మ మట్టి పట్టుకుని మట్టిని, అమ్మ నీలో పుట్టి నీలో పెరిగి నీలో లయమయ్యే వస్తువులన్నిటికీ పూజ చేస్తూ నిన్ను గుర్తించనివ్వకుండా చేస్తున్నావా అని మట్టితో మాట్లాడుతుంది అమ్మ. చైతన్యాలకు కూడా ఆధారంగా ఉన్న నీవు సర్వభూతాలకు ఇంత జడత్వంగా కనపడతావే. రాజుగారి పాట: హే అఖండ దివ్యజ్యోతి దారి చూపరావే అను పాట. అమ్మ భూమిని, అమ్మ పోతూ అమ్మను చూపించి మెల్లగా, అమ్మవు నీవే, అమ్మ అంటే అర్థం కాదు, ఎందుకు కాదంటే తర్వాత చెబుతాలే అని అనుకుంటుంది తనలో తానే. ప్రతి వస్తువును అన్వేషించి విమర్శించి వివరించి నీవెవరో నీతోనే చెబుతాలే అని భూమితో అంటుంది. ఆ రాత్రి దేవాలయంలో ఒక మూల నక్కి కూర్చుని ఉదయం 8:30 గంటలకు వాకిలి ముందరుగా రాగా అదే సమయానికి అర్చకుడు తలుపులు తీసి ఎదురుగా ఉన్న అమ్మను చూచి తను ఆరాధిస్తున్న రాజ్యలక్ష్మి అమ్మవారు అనుకుని సాష్టాంగ నమస్కారము చేసి ఒళ్ళు తెలియక ఒక అరగంట సేపు కదలక తరువాత కళ్ళు తెరిచి చూడగా అమ్మవారు కనపడదు. మెల్లగా అమ్మ బయటకు వస్తుంది. నేను చూసింది నిజమా భ్రమ అనుకుంటాడు రంగాచార్యులు గారు. లోపలికి వెళ్ళి రాజ్యలక్ష్మి అమ్మవారి వద్ద పడుకుని, నిజమైన దర్శనమిచ్చావు తల్లి అని సొమ్ములన్నీ ఒలిచిన విగ్రహము వంక చూడక గుమ్మములో చూచిన అమ్మ రూపమునే మనసులో పెట్టుకుని నమస్కారం చేయును. ఆ రోజంతా ఎక్కడ చూచినా ప్రతి వస్తువులోనూ అమ్మ రూపమే గోచరించును. గుడి ధర్మకర్త దేశిరాజు రంగారావు గారు వచ్చి, ఏం రంగాచార్యులు గారు, ఈ రోజు అమ్మవారిని దిగంబరంగా ఉంచారేం, దిగంబరోత్సవమా అంటారు.
రంగాచారి: లేదయ్యా, ఒంట్లో సరిగా లేదు. తిరువెంగళాచార్యులు గారు వస్తాడు గదా అనుకుంటే ఆయన కూడా రాలేదు అంటూ లోపలకు వచ్చి అమ్మవారిని వివరంగా చూస్తాడు. గుడ్డలు లేవు, సొమ్ములు లేవు. పాపం ధర్మకర్త గారు మంచివాడు గనక నన్ను ప్రాణాలతో ఉంచాడు అనుకుని తహతహలాడుతూ, ఒళ్ళు చెమటలు పట్టి నరములు వణుకుతూ, పొద్దున్న ఆయన దర్శనముతో ఆనందపడుతూ, సొమ్ములన్నీ వెతికి కనబడక అమ్మవారికి వేరొక చీర కడుతూ, ఏమమ్మా, రాయిలో నుంచి అలంకారంతో సహా నాలో ప్రవేశించావా? ఒట్టి రాయే ఉంచావా? ఈ సొమ్ములు దొరకక ఉద్యోగం పోయినా నీవు నాలోనే ఉంటావా? నా కళంకము పోయేటట్టుగా అలంకారానికి సొమ్ములియ్యమ్మా అంటూ ఉండగా సొమ్ములున్న చోటు మనస్సుకు తడుతుంది. సరాసరి ఆ మూలకు వెళ్ళి సొమ్ములు తెచ్చి, ఎప్పుడూ సర్వకాలం ఇట్లాగే కాపాడుతూ ఉండు తల్లి అని. కాని మనస్సులో అమ్మవారు విగ్రహంలో లేదు. విగ్రహంలోని యంత్రబలము నాలో ప్రవేశించినది, ఎక్కడున్నా కాపాడుతుంది అనే దృఢ విశ్వాసంతో అలంకారం పూర్తవుతుండగా ధర్మకర్త ప్రవేశించి, ఏమోయ్, దొంగిలించింది తెచ్చి పెడుతున్నావు, నీకు రావలసినది లెక్క చూసుకో అంటారు. రంగాచారి: నాకు రావలసినది తర్వాత చూద్దాం, మీ సొమ్ములు లెక్క చూసుకోండి. ధర్మకర్త: అర్చకుడి దొంగతనాన్ని అమ్మవారు కూడా పట్టుకోలేదు, అందుకని ఇంట్లో దొంగను ఈశ్వరుడైనా పట్టలేడనే సామెత ఇది ఈ దొంగతనానికి వర్తిస్తుంది అని అంటారు కోపంతో. రంగాచారి: ధర్మకర్త గారి మాటలు విని, నాకు ఈ ఉద్యోగం పోయినా సరే నీ రూపు మాత్రం మరుపు రాకుండా చెయ్యమ్మా అని అమ్మను ప్రార్థన చేసి రంగారావు గారితో, నేను చేసినా ఒట్టి రాయికేగా అని నమస్కారం చేసి బయటకు వెళతారు. రంగారావు: ఈ వెళ్ళటము ఇట్లాగే వెళ్ళబోయ్ అంటారు. రంగాచార్యుల గారికి అమ్మ దృశ్యరూపముతో స్పష్టముగా అనుక్షణము కనపడుతుంది. ఉద్యోగము దూరమవుతున్న కొద్దీ అమ్మ స్పష్టముగా కనపడుతున్నదనుకుంటూ వీధిలోకి వచ్చి నిలబడతాడు. రంగాచార్యులు గారు నమస్కారం చేసేటప్పుడు బయటకు వెళ్లిన అమ్మ ఉదయం 10 గంటలైనా ఇంటికి చేరలేదు. చిదంబరరావు గారి ఇంట్లో నవరాత్రుల ఉత్సవాలు జరుగుటచే అమ్మను గురించి ఆరా తెలుసుకోరు. అమ్మ రైలు అవతలకు వాడకు దగ్గరగా ఉన్న అద్దంకి వారి తోట నుండి సరాసరి గుడి దగ్గరకు వస్తుంది. రంగాచారి గుడి వాకిట్లో నిలుచుని ఉంటారు. వారికి అమ్మవారు కనిపించిన ముఖం ఈ అమ్మలో కనిపించును. అమ్మ వంక తదేక దృష్టితో చూస్తూ ఉంటారు. ఒక పావుగంట జరిగిన తర్వాత, నీవు ఎవరి అమ్మాయివమ్మా అంటారు. అమ్మ: ఎప్పుడు ఇక్కడ ఉంటే వారి అమ్మాయిని. రంగాచారి: అయితే ఇప్పుడు నీవు మా అమ్మాయివా? అమ్మ: అనుకుంటే కానా. రంగాచారి: మా అమ్మ వేరే ఉంది. మా అమ్మ నీకు కనబడుతుందా అమ్మా? మా అమ్మ సామాన్యము కాదు అంటాడు. అమ్మ: ఏ అమ్మ మీ అమ్మ? మాయమ్మ అని అంటే మాయ అమ్మ కనిపించకుండా పక్కకు పోవును. రంగాచారి: ఎదురుగుండా అమ్మ లేకపోవటచే గమనించి, ఈ అమ్మే దర్శనమిచ్చిన అమ్మేనేమోనని అమ్మను కనిపించక పక్క బజారు శివాలయం మీదుగా పరిగెత్తుతారు. నూరి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి ఇంటి వద్ద 10 గజాల దూరములో అమ్మ మరల కనపడి రంగాచార్యులు నడుస్తున్న కొద్దీ అమ్మ పరిగెత్తి స్టేషన్ వైపుకు వెళ్లి నేరేడు చెట్టు కింద కూర్చునును. నేరేడు చెట్టు కింద ఉన్న అమ్మ దగ్గరికి వెళ్లి, అమ్మ, నిన్న నాకు కనిపించింది నీవేనా? నిజం చెప్పు అని అడుగుతారు. అమ్మ: నిన్న మొన్న నీకు కనిపించినది, నీవు నిజం చెప్పు. రంగాచారి: పొరపాటు పడ్డా అమ్మ, తెల్లవారుజామున. అమ్మ: తెల్లవారుజామున కనపడ్డానా? నిజం చెప్పు. అయితే నీవు నా సొమ్ములు కాజేయటానికి వచ్చావా? గుళ్ళో అమ్మవారివి కాజేసినట్టు. రంగాచారి పెద్ద కళ్ళు చేసి, అమ్మ పొరపాటు పడ్డాను. 8 గంటలకమ్మా, కనపడ్డది నీవేనా? ఆ రాతిలో ఉన్న యంత్రం నీవేనా? నిన్ను ఎవరూ అర్థం చేసుకోలేరు అంటూ పాదాల మీద పడి అర్ధగంట వరకు పడుకొని మాయ కప్పకమ్మా అని ఏడుస్తాడు. రోజూ వచ్చే అమ్మను గుర్తించలేకపోయాను. ఒకనాడు కొట్టటానికి చేయి కూడా ఎత్తాను. ఎందుకు ఇట్లా చేయిస్తున్నావు? అమ్మా, నన్ను తొందరగా నీలో కలుపుకో తల్లి అని చెట్టు కిందనే వారు కూడా కూర్చుంటారు. అమ్మ అది వరకున్న కవళికలు మారి సామాన్యమైన అమాయక పిల్లలా కనపడుతుంది. నాయనా, నా కాళ్ల మీద పడి నన్ను అమ్మ అంటావేం? నేను చిన్నపిల్లను, చిదంబరరావు గారి బావుమరిది కూతురును. మా అమ్మ పోతే ఇక్కడ పెరుగుతున్నాను. నేనేదో గుడిలోకి అమ్మవారిని దర్శనం చేసుకుందామని అప్పుడప్పుడు వస్తూ ఉంటాను. నన్ను అమ్మాయి అని అను నాయనా. నేను నీవనుకున్న అమ్మను కాను. అమ్మ చెప్పేటప్పుడు రంగాచార్యులు గారికి అది నిజమని తోచి, సరేలే వెళ్ళు, నా మనోభ్రమేలే అమ్మ, నీవు చెప్పినదిగానే కనపడుచున్నది. అమ్మ తిరిగి ఇంటికి వెళ్ళిపోతూ ఉంటుంది. రంగాచార్యులు గారు తిరిగి ఇంటికి వెళ్ళిపోతారు. నీకేం పర్వాలేదు, నీ ఉద్యోగం నీకు వస్తుంది అన్న మాటలు రంగాచార్యులు గారికి వినబడుతూ ఉంటాయి. ఇంటికి వెళ్ళి మంచం వేసుకుని పడుకుంటారు.
అమ్మ ఇంటికి వెళుతూ దారిలో ఆసుపత్రి వద్ద ఉన్న చెట్టు కింద పున్నాగ పూలు ఏరుకుని ఇంటికి వెళ్ళి అమ్మవారి పూజామందిరం దగ్గర అత్తయ్య పూలు ఇవ్వుగో అని నేల మీద పెడుతుంది. అమ్మ మేనత్త గారు కింద పెడతామేమని అమ్మ చెంపకు పెట్టి కొట్టబోతుంది. అమ్మ ఆ పూలు ఇక్కడ పెట్టి దొడ్లోకి వెళ్ళి గులాబీ పూలు కోసుకొచ్చి ఎక్కడ పెట్టమంటావని అడుగుతుంది. అమ్మ మేనత్త పేరు అన్నపూర్ణమ్మ గారు. అన్న, నీ నెత్తిన పెట్టుకో అంటుంది. అమ్మ నెత్తిన పెట్టుకుంటుంది. అన్నపూర్ణమ్మ గారు కళ్ళు పెద్దవి చేసి, అందుకే నా పూలు తెమ్మన్నది. అమ్మ, పెట్టుకోమంటేనేగా పెట్టుకున్నది, పూలు తెమ్మంటే తెచ్చా, పెట్టుకోమంటే పెట్టుకున్నా, తెలియంది అడిగా, చెప్పింది చేశా. పురోహితుడు ప్రఖ్యా సుబ్బయ్య గారు ఇంతలో వచ్చి, ఆ అమ్మాయి నెత్తిన పెట్టుకున్న దోషం లేదమ్మా, ఆ అమ్మాయి బాలగాదు, పిల్లలకు దోషము లేదు, పూజ చేయవచ్చు. అన్నపూర్ణమ్మ గారిని ఉద్దేశించి, అమ్మగారు, నిన్న ఈ అమ్మాయి గుడి మండపం దగ్గర కనపడ్డదమ్మా, మీకు ఏమవుతుంది, ఎవరో పెద్ద వాళ్లతో మాట్లాడుతున్నదే. అన్నపూర్ణమ్మ గారు, పెద్దవాళ్ల దాకా అన్నం పెట్టమని అడగటమే రాదు, మీరు ఎవరిని చూచి అనుకున్నారు? పురోహితుడు, లేదమ్మా, ఈ అమ్మాయేను, స్పష్టంగా చూచాను, ఏదో విశేషం ఉందని చెప్పుకుంటుంటే విన్నాను. అన్నపూర్ణమ్మ గారు, అవన్నీ సరే, తిరిగి మీరు ముందు పూజ మొదలు పెట్టండి. పురోహితుడు గారు, ఏమోనమ్మా, నాకు కూడా ఈ అమ్మాయి వంకనే చూడబుద్ధి పుడుతున్నది, పూజ మొదలు పెట్టబుద్ధి కావటం లేదు. అన్నపూర్ణమ్మ గారు, మీరు కాకపోతే మరొకరు వస్తారు. పురోహితుడు, లలిత సహస్రనామం చేత పట్టుకుని తను అమ్మకు చేస్తున్నట్లుగా నామాలు చెబుతాడు. ఒక్కొక్క పువ్వు చేత పట్టుకుని నామాలు చెబుతూ అమ్మ వంకనే చూస్తూ తను అమ్మకే చేసినట్లు భావిస్తూ ఇటు పూజ చేసుకున్నట్టు అటు నామాలు చెబుతున్నట్టు 1 గంటలో పూజ పూర్తి చేస్తాడు. తను ఒక కొబ్బరికాయ తీసుకుని అమ్మ వంక చూస్తూ కాయ కొడతారు. అమ్మవారికి పూజ చేసినట్లుగా మానసికంగా అమ్మకు పూజ చేస్తారు. అమ్మ దేశిరాజు రంగారావు గారి ఇంటికి వెళ్ళి వాకిట్లో అరుగు మీద కూర్చుంటుంది. రంగారావు గారు బజారు నుంచి అప్పుడే ఇంటికి వస్తూ అరుగు మీద కూర్చున్న అమ్మను చూచి, నీవెవరమ్మాయివని అంటారు. అమ్మ పెద్దగా వయసు కనపడదు. అమ్మ, నేను రంగాచార్యులు గారి బంధువును. రంగారావు, నీకేమవుతారమ్మా? అమ్మ, వరుసకు కొడుకు అవుతాడు. అంటే వాళ్ళ అమ్మ నేను అప్పచెల్లెల వరుస. అమ్మ, నీవు ఇప్పుడు వాళ్ళ ఇంటి నుంచి వస్తూ ఉన్నావా అమ్మ అంటారు. అమ్మ, లేదు, వాళ్ళ ఇంటి నుంచి కాదు, వాళ్ళ ఇంటికి వెళుతున్నా. ఎవరో ఉద్యోగం తీసివేశారట రంగాచార్యులకు. చాలా మంచివాడు, యోగ్యుడు. ఆ గుడికి వాడి చేత అర్చన జరిగే యోగ్యత లేదు అంటుంది అమ్మ. ఈమె అంటుంటే ఎవరో దేవత పలికినట్లు ఆకాశవాణి పలికినదా అనిపిస్తుంది. వెంటనే గొడుగు వేసుకుని రంగారావు గారు ఇవ్వవలసిన జీతానికి పెచ్చుగా 10 రూపాయలు తీసుకొని పువ్వులు పళ్ళు చేతబట్టుకుని స్వయముగా రంగాచార్యులు గారి ఇంటికి నైవేద్యం పెట్టు అని జీతము కాక 10 రూపాయలు పెచ్చు ఇచ్చి ఈ 10 పెట్టి ధోవతి ఉత్తరీయం కొనుక్కోమని చెప్పి రంగారావు గారి ఇంటికి వస్తారు. రంగాచార్యులు గారు ఉద్యోగములో ప్రవేశిస్తారు. అరుగుల మీద కూర్చుని ఉన్న అమ్మ చిదంబరరావు గారి ఇంటికి వెళుతుంది. అమ్మ వయసు 4 సంవత్సరముల 7 మాసములు. పరిణామ విచారణ. 2వ రోజు అమ్మ తెల్లవారుజామున 4:30 గంటలకు లేచి ముఖం కడుక్కుని పూజకు దొడ్లోకి పూలకు వెళుతుంది. పూలు కోయుటకు కొమ్మ వంచగా కొమ్మ అమ్మతో మాట్లాడినట్లుండును. కొమ్మలో నుంచి ధ్వని వచ్చిందా, నా మనస్సా అని అమ్మ ఆలోచించగా పువ్వు కోసిన చోట చెమ్మ వచ్చును. అమ్మ కొమ్మ ఏడుస్తున్నదేమో అనుకుంటుంది. చెట్టును వదిలేసి అమ్మ అసలు ఏమిటి అనుకుంటుంది. మనస్సులో అసలు ఏమిటి అంటే ఇది ఏమిటి, అసలు ఇది ఏమిటి అని అరటి చెట్ల దగ్గరకు వెళ్ళి అరటి యాకు కోయబోగా అరటిపాదులో మురుగుడు వాసన వచ్చింది. ఆకులు సువాసన వచ్చును. చెట్టు పెరిగింది, ఆకు పెరిగింది. మురుగుడు వల్ల దానితో పెరిగిన ఆకు మంచి వాసన. దీనికి దుర్వాసన కారణమేమి అని వేరు చోట పొడిమట్టిలో నీరు పోసి ఉరద చేసి మరొక చోట గుంట తవ్వి నీరు బయటకు వచ్చేదాకా వేరొక చోట మళ్ళీ ఆ ఊట నీరును పొడిమట్టిని కలిపి బురద చేసి రోజు నీళ్లు పోయగా అదే మురుగు అయ్యి 1 నెల రోజులకు అందులో పచ్చి ఆకులు కలవగా 3 కలిసిన తరువాత కొన్ని రోజులకు లుకలుకలాడి పురుగు పుట్టును. అమ్మ అది చూచి ఏది జడత్వము ఏది చైతన్యము అని తోచక మళ్ళా ఒక ఎడారిలోకి వెళ్ళి అమ్మ బయలికి కూర్చున్న దాని మీద మట్టి కప్పి వచ్చును. 3 రోజులకు వెళ్ళి చూడగా రూపము మారి మరొక రూపము దాల్చెను. కొన్ని రోజులకు మట్టిలో మట్టి కలిసిపోయినది. అమ్మ అసలు దీని రూపం ఎక్కడా అని రావడానికి కారణమేమిటి అని ఆలోచించుతూ
ఒకరోజు చలిది అన్నము భోంచేస్తూ ఉండగా అమ్మ పినతల్లి కుమారుడు మతుకుమల్లి శ్రీధర్రావు 2 సంవత్సరముల కుర్రవాడు అమ్మకెదురుగా తులసికోట మీద బయలుకి కూర్చుంటాడు. అమ్మ పినతల్లి శేషమ్మ గారు ఆ పిల్లవానిని ముందుకు పడేటట్లుగా తులసికోట మీద కూర్చుంటావా, తప్పు కాదా అని వీపు మీద కొడుతుంది. అమ్మ ఆ దృశ్యము చూచి అన్నము తినలేక లేచిపోయి కిందపడ్డ పిల్లవానిని పైకి లేవదీస్తూ విరోచనము వంక చూడగా అమ్మ అన్నములు కలుపుకుతున్న పదార్థము దోసగింజ దానిలో కనపడను. అమ్మ అది చూచి, నేను అన్నములో కలుపుకున్నది ఇందులో తినేది ఇందులోకి వచ్చిందే అని వంట ఇంట్లోకి వెళ్ళి వంట మనిషి తరిగిపెట్టిన కూరల వంక చూడగా కొన్ని దోసకాయలు పచ్చడికి, కొన్ని కూరకు, కొన్ని పులుసుకు ఒకే రకము కాయలను ముక్కల తేడాతో తరిగి ఉంచుతారు. తరిగి ఉంచినవి చూచి గంపలో ఉన్న దోసకాయలను చూస్తూ ఒక కాయ చేతికి తీసుకొని కత్తిపీట పెట్టుకొని ఆ ముక్కలు చూస్తూ ఆ ఒక కాయనే వారు తరిగినట్టుగా అన్ని రకాలుగా ముక్కలుగా తరుగును. ఒకే కాయను అనేక రకాల ముక్కలుగా తయారు చేసి పొయ్యి మీద ఉడుకుతున్న పదార్థముల వంక చూచి ఒక పొయ్యి మీద చూచి ఉడుకుతున్న పప్పును, మరొక కుంపటి మీద కాయలు కాలుతూ దానిలో నుంచి సుయ్యమని వచ్చుచున్న శబ్దమును వింటూ మూడవ పొయ్యి మీద ఉన్న పులుసును చూచి అన్నము వండారా రాఘవమ్మ గారు అని అడుగుతుంది. రాఘవమ్మ, అన్నం ఉడికిందమ్మా, కూర తిరగమాత వేసి అన్నం పెడతానమ్మా. అమ్మ, నా కోసం కాదమ్మా, మీరు వంట చేసేటప్పుడల్లా నన్ను పిలవండి. రాఘవమ్మ గారు, ఏం వంట చేస్తావా? అమ్మ, లేదమ్మా, పొయ్యి మంట చేయటం నేర్చుకుంటా. రాఘవమ్మ, సరేలే, ఇంత చిన్నపిల్ల ఎన్ని మాటలు మాట్లాడుతుంది అనుకుంటూ చీపురు బొచ్చుకు ఇల్లు చిమ్ముతుంది. ఆ చీపురుతో ఇంటిలో ఉన్న తుక్కు అంతా ఒక మూలకు చేరుస్తుంది. అమ్మ అది చూచి, అమ్మ చీపురు తుక్కునంతా ఒక మూలకు చేరుస్తుందా అనుకుని అమ్మ చీపురు పట్టుకుని దొడ్లో బాదాం చెట్టు కిందకు వెళ్ళి రాలిన ఆకునంతా చిమ్ముతూ కొంత దూరము చిమ్మి చీపురు అక్కడ పడవేసి వంట అయిందేమో చూద్దాం అని అమ్మ ఇంట్లోకి పరిగెత్తుకుని వచ్చి ఇందాక తరిగిపెట్టిన వాటికి ఇప్పుడు పక్వమైన వాటికి తేడా చూచి అమ్మ రోజు జరిగే ప్రతి ఒక్క వస్తువులో ఈ మార్పు ఉంటుందేమో అంటూ, అమ్మ, రాఘవమ్మ గారు, నీకు ఈ వంట ఎవరైనా నేర్పారా లేక మీరే నేర్చుకున్నారా? చేసేటప్పుడు వంటలో ఏది ముఖ్యం అనిపిస్తుంది? పదార్థాల, గిన్నె, పొయ్య, నిప్ప, నీర, విసినకర్ర, రోకల అని అంటూ తర్వాత వివరిద్దాంలే అనుకొని ఇందాక అన్నం తింటూ లేచాను, మళ్ళా మీరు చేసినవి వేసి అన్నం పెడతారు. రాఘవమ్మ గారు, ఇప్పుడేమి అన్నం అమ్మ, పొద్దుకుక్క వచ్చింది, ఒక్కసారే రాత్రికి తిందువుగానిలే అంటూ ఆమె పని ఆమె చేసుకుంటుంది. అమ్మ, సమయము వచ్చిన దాకా అన్నం ఇంట్లో ఉన్నా తినే యోగ్యత ఉండదు. అన్నం లేక కాదు, తినాలని ఉద్దేశము లేక కాదు, పెట్టడానికి ఆమెకు ఇష్టం లేక కాదు. ప్రతి పనికి ఇంతేనా? అయినా చూద్దాం అవునో కాదో. కాలం అనేది ఎంత గొప్పదో అనుకుని రోడ్డు మీద ఇంటికెదురుగా ఉన్న తాటి చెట్టు కింద కూర్చుని నేను రాత్రికి దోసకాయలేసుకుని అన్నం తింటే అదే వస్తుందా అంటూ ఆ రూపమే వస్తుందా? ఏది తింటే ఆ రూపానికి తగినట్టే రూపం మారి వస్తుందేమో. పసిపిల్లలు పాలు తాగుతుంటే పాలుగా కూర్చోవటం లేదుగా. పాలకు తగినట్టుగా పాలకు, అన్నానికి తగినట్టుగా అన్నానికి మార్పు అంటూ ఉన్నది. ఈ మార్పు అయ్యేది పొట్టలోకి పోయిగా. పొట్ట మీద పెడితే మార్పు రావటం లేదుగా. పొట్ట మీద గుడ్డగా పెడితే గుడ్డగానే ఉంటుంది. పొట్టలోకి పోయిన పదార్థమే మారుతుంది. అయితే గుడ్డను మింగగా పొట్టలోకి పోతే మారుతుందేమో అని తన ఒంటిని ఉన్న గౌనుని చింపి సన్నని పీలిక తీసి ఉండ చుట్టి అమ్మ మింగుతుంది. మార్పు అంటే నిద్రలేచాను, మంచం మీద కూర్చుని కళ్ళు తెరిచినప్పుడు ఒక రకంగా ఉంది. ప్రొద్దు క్రమంగా మారిపోయింది. ఇప్పుడు ఒక రకంగా ఉంది. రాత్రికి ఒక రకంగా ఉంటుంది. ఇదే నా మార్పు అంటే? అసలు మార్పు అంటే అర్థం ఏమిటి అని అమ్మ తల వంచుకుని ఇసుక మీద చేతులు పెట్టి ఇసుకను కుప్పలు చేస్తూ పిచ్చిక గూళ్ళు కడుతూ, అబ్బా తోచటం లేదు, ఇవన్నీ ఎప్పుడు తేలుతాయి? ఇందాక భూమిగా ఉన్నది, ఒకచోట ఇసుక కుప్పగా ఉన్నది, ఒకచోట గూడుగా ఉన్నది, ఆ ఇసుకేగా అనుకుంటూ తల ఎత్తగానే స్టేషన్లోకి రైలు వస్తుంది. కూత వినబడుతుంది. ఆ కూత కూడా ప్రారంభించేటప్పుడు ఒక రకం, మధ్యలో ఒక రకం, ఆపేటప్పుడు ఒక రకం. ప్రతిదీ ఇంతేనని స్టేషన్ వంక చూస్తూ ఉంటుంది.